మన యొక్క స్వబుద్ధి మీద మనం ఆధారపడకూడదు. దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడిన జీవితం మనం జీవించినట్టయితే ఈ నూతన సంవత్సరంలో నూతన క్రియలు జరిపించేవాడు మన ప్రభు అయినాడు. ఎందుకంటే ఎగిరే గాలిపటం లాంటిది మన జీవితం ఈ భూమి మీద. గాలిపటమునకు ఏదైనా ఆధారం ఉండాలంటే ఒక వ్యక్తి చేతిలో ఉంటుంది కదా గాలిపటము. గాలిపటం ఎవరి చేతిలో ఉంటుంది? ఒక వ్యక్తి చేతిలో ఉంటే అది సరైన రీతిగా పైన ఎగురులాడుతుంటుంది. ఆ ఎగురులాడే గాలిపటాన్నే మనం చూస్తాము, కానీ దాన్ని ఆ విధంగా నడిపించేవాడు ఒకడు ఉంటాడు ఆ గాలిపటాన్ని. అతడు దానిని సరైన విధంగా కంట్రోల్ చేయకపోతే అది ఎక్కడో చిక్కుబడిపోతుంటుంది, ఎక్కడో చిరిగిపోయి పడిపోతుంటుంది. ఆ చిక్కుబడిపోకుండా, అటువంటి పడిపోయే స్థితిలో నీవు నేను లేకుండా ప్రభు ఏం చేస్తున్నాడంటే తన మీద మనం ఆధారపడిన జీవితం జీవించినట్టయితే ఆయన చక్కగా మనల్ని పైకి పక్షిరాజు ఇవ్వడం వలె ఆయన మనల్ని ఏం చేస్తాడంట? పైకి ఎగిరే స్థితిలో నడిపిస్తాడంట ప్రియులారా. కాబట్టి ఆ గాలిపటాన్ని నడిపిస్తున్న నావికుడికి మధ్య మనకి కనిపించని దారం ఒకటి ఉంటుంది ప్రియులారా. ఆ దారమే దేవుని యొక్క వాక్యం. అనేక సందర్భాల్లో దేవుని యొక్క వాక్యం మనం నిర్లక్ష్యం చేస్తుంటాం. దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు, ఆయన కృపలో మనం ఇప్పటి వరకు నడిపించబడ్డగలిగాము. అయితే ఆయన ద్వారా మనము పైకి ఎగిరేవారిగా ఉండాలంటే, ఆయన ద్వారా మన జీవితాల్లో కార్యాలు నెరవేర్చబడాలంటే, ఆయన ద్వారా మనము బలము శక్తి పుంజుకోవాలంటే, ఈ 365 రోజులు ఆయన కృపాక్షములు మన వెంట నడిపించబడాలంటే మనకి దేవుని యొక్క వాక్యము ఆధారమైనది ప్రియులారా. దేవుని యొక్క వాక్యం మీద మనం ఆధారపడి జీవించినట్టయితే అనేకులు ప్రముఖమైన వ్యక్తుల జీవితాల ద్వారా దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడే కొలది మనము శక్తి పుంజుకోగలం, దేవుని మీద ఆధారపడిన జీవితం జీవించగలం.